ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి దేవుడు పలుకుతున్నాడంటే హిజ్కియా రాజును ఉద్దేశించి పలుకుతున్నాడు. మరి తనకు మరణకరమైన రోగం ఒకటి వచ్చింది. అప్పుడు నిరాశ చెందుతూ వస్తున్నాడు. కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థిస్తున్న హిజ్కియాతో మాట్లాడుతున్నాడు దేవుడు యెషయాను పంపించి హిజ్కియా దగ్గరికి ఆ ప్రవక్త ద్వారా పలికిస్తున్న మాట, నీవు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయట నేను చూచినాను, నేను అంగీకరించినాను అని స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ప్రార్థన అంగీకరించబడాలి అంటే మనం ఎంత యథార్థ హృదయంతో ప్రార్థన చెయ్యాలో హిజ్కియా యొక్క ఈ ప్రార్థన మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతకుముందు దేవాలయంను శుభ్రం చేస్తూ వచ్చినాడు. యాజకత్వంను మరలా జరిగించడానికి అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాడు. వాటన్నిటిని బట్టి దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ గురించి నేను యథార్థ హృదయునై ఎలాగూ మరి చేస్తూ వచ్చినానో, నీ పనుల పట్ల ఎంత ఆసక్తి కలిగి జీవిస్తూ వచ్చినానో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని కూడా ఇదే అధ్యాయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే యథార్థ హృదయులమై దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామో ఆ జీవిత కాలమును మరి మనం జీవించిన ఆ జీవితమును బట్టి దేవుడు మన యందు కనికరపడతాడని హిజ్కియా యందు కనికరపడ్డ దేవుడే మనకి మరి ఇక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కన్నీటితో రోధిస్తున్న సమయాలు కూడా ఉంటాయండి. చెప్పుకోలేని ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, ఎవరికి చెప్పుకోవాలో తెలియనప్పుడు, దిక్కుతోచని స్థితిలో మనం ఉన్నప్పుడు కన్నీటితో రోధిస్తున్న అనేకులు ఉంటారు. వారందరికీ ఊరట ఈ వాక్యము. హిజ్కియాను కనికరించిన దేవుడు మనందరినీ కనికరిస్తాడండి. కాకపోతే మనం ప్రతి దాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలని దేవుడు చెప్తున్నాడు. హృదయశుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూచేదరని వాక్యం ఉంటుంది. అంత మాత్రమే కాదు, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని ఉంటుంది సామెతల్లో. ఈ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు యథార్థ హృదయం కలిగి అన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడి కన్నీటితో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని, ఈ విధంగా ఈ వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడని ఆయనే పలుకుతుండగా మనమందరం ఆ విధంగా సిద్ధపడినట్లుగా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.